హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఎండు రొయ్యలతో చేసిన టేస్టీ రెసిపీ అండి ఇది. దోసకాయ కాంబినేషన్‌తో చేశాను. చాలా రుచిగా ఉంటుంది. రండి ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దోసకాయను చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు పావు కిలో వరకు ఉన్నాయండి. 20 వరకు ఎండు రొయ్యలను వేడి నీటితో 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మిగతావన్నీ ఎంతెంత వేయాలో కర్రీ చేస్తూ చెప్తానండి. ముందుగా బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఎండు రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. పొరపాటున పచ్చిమిర్చి ముక్కలు కూడా పడిపోయాయండి. రొయ్యలు అర నిమిషం పాటు వేగాక కట్ చేసుకున్న 5-6 పచ్చిమిర్చి, మీడియం సైజు ఉల్లిపాయ వేసి మరో అర నిమిషం పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా మగ్గితే చాలండి. ఇప్పుడు దోస ముక్కలు కూడా వేసి కలపాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మంట మీడియంలో ఉండాలండి. 5 నిమిషాలు అయిందండి. దోసకాయ ముక్కలు బాగా మగ్గాయి. ఇప్పుడు అర టీ స్పూన్ కారం, పావు లీటర్ నీళ్లు కూడా పోసి 5 నిమిషాలు ఉడికించాలి. మంట మీడియంలోనే ఉంచాలండి. 5 నిమిషాలు అయిందండి. కూర చక్కగా ఉడికింది. ఏమాత్రం పులుసు ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. ఫైనల్గా కాస్త కొత్తిమీర కూడా కలిపేస్తే కర్రీకి మంచి రుచి వస్తుందండి. ఇంతేనండి. స్టవ్ కట్టేసి ఇలా వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు. దోసకాయ ఎండు రొయ్యల కూర చాలా రుచిగా ఉందండి. అన్నం, రోటీల్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.